అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపా కటాక్షాలు మనందరికీ తోడై ఉండునుగాక. రండి, నిర్గమాకాండం 33వ అధ్యాయము. నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనం. నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి. మోషే గారు చెప్తున్నారు, దేవుని కటాక్షమట తన మీదకి వచ్చిందట. దేవుని కటాక్షము ఎంత ఉన్నతమైందో తెలుసా? అబ్రహామును కటాక్షించిన దేవుడు లోతును కూడా కటాక్షించాడు. ఆదికాండం 19వ వచనంలో, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరుచున్నాను. కాబట్టి లోతు మీదకి వచ్చిన దేవుని కటాక్షము. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఎన్నో విషయాల్లో దేవుని కటాక్షము. ఎవరో అంటాడు కదా, నువ్వు కరుణా కటాక్షం గల దేవుడు అని. దేవుడు కరుణా కటాక్షం గల దేవుడు అండి. ఆయన అద్భుతమైన వాడు. అర్థమవుతుందా నా ప్రియ స్నేహితులారా? దేవుడు కరుణా కటాక్షం కలిగిన దేవుడు. అర్థమైందా? పొదలో ఉన్నవాని కటాక్షం ద్వితీయోపదేశకాండంలో మీరు చూస్తే యోసేపు తల మీదకి వచ్చింది. అందుకే ఆ కటాక్షం ఎలా ఉందంటే, ఆదికాండం 39:4లో యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యుద్ధ పరిచయం చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించెను. వింటున్నారా దేవుని ప్రజలారా? అవునండి, దేవుని కటాక్షము ఈరోజు ఉండబట్టే మనం ఈ భూమి మీద ఉన్నాం. అర్థమవుతుందా? భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. ఏ దేవుడైతే దేవుడు ఆ కటాక్షాన్ని మన మీద ఉంచుతూ ఉన్నాడు. ఆదికాండం 39:21లో కూడా, అయితే యెహోవా యోసేపునకు తోడే ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగజేశాను. వింటున్నారా? చెరసాల అధిపతికి కూడా పోతీఫరుకే కాదు, ఇప్పుడు చెరసాల అధిపతికి కూడా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడండి. అర్థమైందా? ఐగుప్తులకు ఇశ్రాయేలు మీద కటాక్షం కలిగి చేసిన దేవుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోషే మీద కూడా దేవుడు తన కటాక్షాన్ని చూపుతున్నాడు. అయ్యా, ఎలా నువ్వు కటాక్షం గల దేవుడు వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వు కరుణా కటాక్షం గల దేవుడు కదా, నీ కటాక్షం ఎంతో గొప్పది కదా. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుడు మనతో ఉంటూ మన ప్రతి పరిస్థితుల్లో మనల్ని ఎంతగానో కటాక్షిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు. నేను ఉదాహరణ చెప్తాను. దేవుడు కటాక్షం గల దేవుడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. రండి, దానియేలు గ్రంథము, ఈ ఉదాహరణ మనం చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాన్ని చెప్తున్నాను. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షనందును అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. కాబట్టి నపుంసకుల అధిపతికి, ఎందుకంటే రాజు భుజించు భోజనం తినాలి, అది తింటే అపవిత్రమవుతాడు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ నపుంసకుల అధిపతికి కృపా కటాక్షములు అతని మీద కలుగుతూ వచ్చాయి. కాబట్టి చివరికి ఏ భోజనం అయితే తగుమాత్ర భోజనం, ఆ భోజనంతోనే ఆ ముఖాలు ప్రకాశిస్తూ వచ్చాయి. దేవుడు ఎంత కటాక్షం గల దేవుడు. ఇదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో, తక్కిన జ్ఞానులతో రక్షించుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందు దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకుని వారిని స్నేహితులు చెప్తున్నాడు. దేవుని కటాక్షం మనకు ఉండాలి. అవునండి, దేవుని కటాక్షం లేకపోతే ఏం చేయగలం? ఈ భూమి మీద ఏమి సాధించగలం? ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, దేవుని కటాక్షం ఎంతో ఉన్నతమైంది. పొందేవా కటాక్షాన్ని? నిజంగా దేవుని కటాక్షాన్ని పొందారు కనుకనే కళను కళభావాన్ని చెప్పగలిగారు. ఆ తక్కిన జ్ఞానులతో నశించిపోవడం కాదు, వారితో ఉన్నవారిని కాపాడుకున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో, ఈ పనులు ఒకటైనా నీకు చేయవలని ఎవరును కటాక్షింపలేదు, నీ ఎందుకు జాలిపడిన వాడు ఒక్కడు లేకపోయిను,
నువ్వు పుట్టినాడే బయట నువ్వు నేలను పారవేయబడి. వింటున్నారా? అంటే దేవుడే కటాక్షిస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. మన జనన విధం ఎంత భయంకరమైందో. ఈ భూమి మీద మనల్ని కటాక్షించేవారు దేవుడే. అందుకే మరియమ్మ తల్లి అంటది ఎంత బాగా, ఆయన తన దాసురాల దీనస్థితిని కటాక్షించని ఎంత బాగా చెప్పుద్ది. అవునండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను దేవుడు కటాక్షిస్తాడండి. దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆయన కరుణా కటాక్షం గల దేవుడు కదా. కాబట్టి సమయంలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాలే కాదు, ఇప్పుడు మోషే మీద, యోసేపు, అలా ఎంతమంది మీద ఆయన కటాక్షం మనం చూస్తాం. లోతును కటాక్షించిన దేవుడు కనుక ఈ అరణ్య ప్రయాణంలో మోషేకు దేవుడు తోడై ఉండి ఆయన కటాక్షం అంతా చూపాడు. ఆయన మంచితనాన్ని అంతా చూపిస్తూ వచ్చాడు. కనుక ఈ మంచి దేవుణ్ణి, ఈ కనికరము కటాక్షం గల దేవుణ్ణి ఆశ్రయిద్దామా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీకు ఎంతో వందనాలు. మోషే జీవితంలో ఆయన నీ కటాక్షాన్ని పొందుతూ వచ్చాడు. అందుకే ఆ ప్రయాణం సాగుతూ వచ్చింది నాయన, ఆగకుండా. కేవలం నువ్వు కటాక్షం గల దేవుడు అని నమ్మి స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ఆయన మీరు కృప చూపండి, మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ దయగల దేవా, కనికరించండి. దాసు రామనాయుడు గారిని కూడా కటాక్షించండి. ఆయన మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, మంచి ఆరోగ్యంతో నింపండి. మీ దాసు నిర్మల జ్యోతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ ఆరోగ్యంతో నింపండి. దాసు నతానీయులు గారిని బట్టి, తన పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరు కనికరించండి. ఈ విధంగా చెల్లి కేజీఆర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన అవసరతలు తీర్చండి నాయన. మీ దాసురాలు ఎస్తేర్ అక్క తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్నమ్మక్కకు తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసునికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. వసంతయ్య కొరకై మరి అంత మాత్రమే కాదు, మహేష్ తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి తనకున్న అనారోగ్యం ఎరిగిన దేవుడు, మీరు కృప చూపండి, సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి, మా కొరకు ప్రార్థించమని కోరిన ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని కూడా ఆదరించండి ప్రభా. మీ కృప కటాక్షం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు కటాక్షం గల దేవుడు ప్రభు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్న నాయన, ఆపదలో ఉన్న, మరణ పరిస్థితుల్లో ఉన్న, కటాక్షించని దేవా, కృప చూపండి తండ్రి. మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.